శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్న మనం అజామేళోపాఖ్యానాన్ని విని ధరించాం. అయితే ఈరోజు ఇంకొక మహత్తరమైన విషయం, భాగవతంలోని ఇంకొక ఆణిముత్యం ఏంటంటే వృత్రాసుర వృత్తాంతం. ఈ కథలో మనకి ఎక్కువగా గురువు గారి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తారు. గురువు అనేవారు ఎలా ఉండాలి, మన గురువులను ఎలా శుశ్రూష చేయాలి అనే విషయాలని చెబుతూ ఈ వృత్రాసురుడి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మంలో గురువుకి మించినంత పెద్దపీట ఈశ్వరుడికి కూడా లేదు అంటే అది ఈశ్వరుని తత్వమును తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఎందుచేతనంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటాం. ఈ గురువులకి తాను అనుభవించే సమస్త ఐశ్వర్యము కూడా వారి వల్ల కలిగిన అనుగ్రహమే అనే బుద్ధితో చక్రవర్తులు కూడా అనుభవించేవారు. ఈ దేశంలో గురువులకు ఇవ్వబడినంత గౌరవం ఎవ్వరికీ ఇవ్వబడలేదు. ఆ గురువు సర్వకారములు యందు స్వార్థమును పరిత్యజించిన వాడై శిష్యోద్ధరణ కోసమని కేవలంగా పరబ్రహ్మమునందు తాను రమిస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఈశ్వరుడికి చేసిన సేవ గొప్పదా లేక గురువుకు చేసిన సేవ గొప్పదా అన్న ప్రశ్న వేస్తే ఈశ్వరుడికి చేసిన సేవ కన్నా గురువుకు చేసిన సేవయే గొప్పది. ఎన్నో సందర్భాలలో దానిని ఈశ్వరుడు కూడా నిరూపించాడు. నేను కూడా అటువంటి పరమ భాగవతులు గురువులు అయిన వారు ఎవరు ఉన్నారో అటువంటి వారి పాదములు కడిగి ఆ కడిగిన నీటిని నేను త్రాగి లక్ష్మీదేవి మీద చల్లుతూ ఉంటాను అని చెప్పాడు. అందుచేత గురువులకు ఉన్న ప్రాధాన్యం అంత గొప్పది. గురువుకు చేసిన సేవ అలాగే ఉంటుంది. ఆకాశం ఎంతవరకు పరివ్యాప్తమై ఉంటుందో గురువుకు కూడా ఆత్మస్థితి చేత అంతటా నిండిపోయి ఉంటాడు. అటువంటి గురువుకు పంచల చాపుని ఇయ్యగలిగిన సాలివాడు ఎక్కడ ఉంటాడు అంటే ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాప్తి చెందినటువంటి గురువుకి పంచల చాపును ఇయ్యగలిగిన సాలివాడు నేసేవాడు ఎక్కడ ఉంటాడు అని అర్థం. కాబట్టి గురువుకి ఇది ఇచ్చాను అది ఇచ్చాను అనడం వలన నిజానికి గురువుకి తృప్తి చెందడు. మరి దేని వలన తృప్తి చెందుతాడు? గురువుకు చేయవలసిన మర్యాద ఒకటి. గురువుకు శుశ్రూష చేయడం కంటే మించిన మర్యాద లేదు. చూడండి, చాలామంది ఇచ్చింది రూపాయి అంతా చెప్పుకునేది 100 రూపాయలంతా అంత చెప్పుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఏదైనా ఒక వస్త్రం ఒక పంచల చాపు ఇచ్చుకుని నేను ఆయన బట్టలు ఇచ్చానండి అంటాడు. ఇంకా ఆయనకి ఆ గురువుకి ఇంట్లో ఒక్క గుడ్డ కూడా లేనట్టు ఈయన ఇచ్చిన గుడ్డనే ఆయన కట్టుకుంటున్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆయనకి ఏదో ఇచ్చాం, ఒక చంద్రుడికో నూలు పోగులాగా ఇచ్చాం. ఆయన ఇష్టమై కట్టుకున్న రోజు చూసి సంతోషించాలి. అసలు ముఖ్యంగా ఆయనకు చేయవలసింది ఏమిటి అంటే శుశ్రూష అంటే సేవ. సేవ చేయడం కంటే మించిన మర్యాదే లేదు. ఆయన పడుకున్నప్పుడు పాదాలతడం, ఆయన స్నానానికి ఎడుతుంటే నీళ్లు పెట్టడం, వెనకాల పంచె ఆయన విప్పి ఆయన తువ్వాలు కట్టుకుంటుంటే ఆ పంచె తీసి తడిపేసి ఆరేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే చాలా ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయనకు కూడా ఏమీ ఆపేక్ష ఉండదు. అటువంటి గురువుకి చేసిన ఉపకారం అంత గొప్ప స్థితిని తీసుకొస్తుంది. గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైన కష్టాలను తీసుకొస్తుంది. సామాన్యమైన మనుషుడైతే పర్వాలేదు, కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు. చాలా క్లాస్ పడవలసి వస్తుంది. ఈ విషయాన్ని గురువుల వైభవమును, గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో, వారు ఎంత శక్తిమంతులై ఉంటారో, నిరంతరము ఈశ్వరుడికి ప్రణిపాతం చేస్తూ ఆత్మానుభవ సిద్ధులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించే కొన్ని బలవత్తరములైన ఆఖ్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతం నందు పొందపరిచారు. ముఖ్యంగా ఈ వృత్తాంతంలో ఎక్కువ గురువుల గురించి ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆఖరిలో తెలుస్తుంది. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్విని దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నర కింపరుషాదులు వచ్చారు. ఎందరో పెద్దలు వచ్చారు. వారందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఉండగా ఇంద్రుడు సముచితమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవించబడేవారు ఆ సభలో లేరు. అంటే అందరూ ఇంద్రుడికి నమస్కరించి ఉండేవారే తప్పితే ఇంద్రుడు ఎవరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు అనేటటువంటి సభ అది. ఇక్కడ
మనం ఒక గమ్మత్తైన విషయాన్ని తెలుసుకోవాలి. మనల్ని పూజించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. అందరి చేత పూజించబడే మనం ఒక సభలో ఏదో ప్రసంగం చేస్తున్నప్పుడు మన గురువు గారు మనం ప్రసంగిస్తున్న ఆ సభా ప్రాంగణంలోకి రావడం గమనించామనుకోండి, ఉత్తర క్షణం మనం ఏం చేయాలి? ప్రసంగాన్ని ఆపుచేసి గబగబా వేదిక మీద నుండి కిందకి దిగి మన శిరస్సును వారి పాదములకు దాటించి నమస్కరించాలి. ఎందుచేత ఆ గురువు వైభవమును ప్రకాశించి మన చేత మాట్లాడింపజేస్తుంది. కాబట్టి ఆయనకి వెళ్ళి వెంటనే నమస్కారం చేయాలి. అంతేగాని ఆ సభని ఏర్పాటు చేసిన పెద్దలు ఏమనుకుంటారో, సభలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం ఏమాత్రం ఆలోచించకూడదు. ఆ గురువు వైభవాన్ని ప్రకాశించి మన చేత మాట్లాడింపచేస్తోంది కాబట్టి ఆ గురువు గారికి మనం నమస్కరించాలి. గురువు గారి వైభవం మన ఎంతో ఆలోచించగల శక్తిగా పరిణమించింది. ఇదంతా మన గురువు గారి ఆశీర్వచన ప్రభావమే. ఈశ్వరుడు కరచరణాదులతో కలిసి కదిలి వస్తే ఆయన సాకార దర్శనమును పొందగలిగితే మనం అదృష్టవంతులమే. నిరంతరము మన పాలిట ఈశ్వరుని కన్నా ఎక్కువై మనకు దర్శనం ఇచ్చి మనల్ని ఆశీర్వదించగలిగినది మన గురువులే. అటువంటి గురువు కనబడితే తప్పనిసరిగా ప్రణిపాతం చేయాలి. ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మన చిన్నప్పటి నుంచి చదువుకున్న గురువులు ఎవరైనా కనబడ్డారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో అనుకుని కొంతమంది నమస్కారం చేయరు. ఇంకొంతమంది అయితే అయిపోయింది కదా అతనితో చదవడం, ఇంక ఇప్పుడు ఏమైనా చదువు చెప్తాడా ఏమైనా అనుకుని నమస్కారం చేయరు. కానీ అసలు గురువు అనేవాడు, గురువు అంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్పినవాడే కాదు, కాస్త మంచి విషయాలను చెప్పినవాడు కూడా గురువు కిందే లెక్క. అటువంటి గురువులకు ఒక వరస ఏర్పాటు చేయబడింది. పార్వతీదేవికి పరమశివుడు చెబుతాడు, సూచక గురువు అని మనకి ఒక గురువు ఉంటారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవారు, అంటే స్కూల్ డేస్లో. సూచక గురువు కనబడితే లేచి నమస్కారం చేయాలి. సూచక గురువు కంటే గొప్పవారు వాచక గురువు. వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం దానిలోకి వెళ్ళగానే దాంట్లో నియమాలు వాచక గురువు చెప్తారు. ఒక్కొక్క చోట ఆయనను ధర్మాధికారి అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఆ ఆశ్రమంలో ఏ విధంగా ఉండాలి, ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానాలు చేయాలి, ఏ రకంగా ఒంటి మీద వస్త్రాలు ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన చెబుతూ ఉంటాడు. కాబట్టి ఆయనని ధర్మాధికారి అని పిలుస్తూ ఉంటారు. వీరిద్దరికన్నా గొప్పవారు ఒకరు ఉంటారు. ఆయనను బోధక గురువు అంటారు. వారు మంత్రోపదేశం చేసిన గురువు. వారి వయస్సులో మనకంటే చిన్నవారైనా మంత్రోపదేశం చేసిన గురువు కాబట్టి అటువంటి వారు కనబడితే నేల మీద పడి ప్రణిపాతం చేయాలి. ఇది కేవలం మగవాళ్ళు నేల మీద పడి ప్రణిపాతం చేయాలి. ఈ నమస్కారాలు చేయడం అది అన్నది కూడా ఆడవారు చెయ్యాలి. అయితే బోధక గురువు కన్నా గొప్పవారు పరమగురువు. పరమగురువు అంటే ఒక చంద్రశేఖర పరమాచార్య వంటి మహాపురుషులు. అటువంటి మహాపురుషులు వచ్చినట్లయితే బోధక గురువులందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు. 5వ గురువు ఒకతను ఉన్నాడు. అతను నిషిద్ధ గురువు. ఇతనిని ఎప్పుడూ మనం ఆశ్రయించకూడదు. ఆయన వద్ద ఏ విధమైన ఉపదేశాలు తీసుకోకూడదు. అంటే వీళ్ళు చూడండి, చేతపడులు, ఉగ్ర పూజలు అలాంటివి చేస్తూ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళనమాట. ఈయన ఉండకూడని గురువు. ఈయన ఉగ్ర పూజలు మొదలైనవి నేర్పడం, అక్కర్లేని విషయాలను తెలియచెప్పడం మొదలైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా గురువులను 5గురుగా పరమశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. వాళ్ళు ఎవరంటే సూచక గురువు, వాచక గురువు, తర్వాత బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు. ఇటువంటి 5 గురువులను పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందుచేత గురువు వైభవాన్ని అంత గొప్పగా చెప్తూ ఉంటారు. అంత గొప్పగా ఉంటుంది కూడా. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి అంటే ఒక్కటే పరబ్రహ్మ స్వరూపమైన అది సృష్టి స్థితి లయలు చేయడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చతుర్ముఖ బ్రహ్మగారి స్థానమునందు అపచారం జరిగితే శ్రీ మహావిష్ణుమూర్తికి నమస్కరిస్తే పోతుంది. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి. జ్ఞానదాత కాబట్టి విష్ణువునందు జరిగిన అపచారమును పరమశివుడు పరిహరిస్తాడు. శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి. శివుడి దగ్గర ఏదైనా అపచారం జరిగితే గురువుకు నమస్కారం చేసి గురువుకు క్షమాపణ చెప్తే గురువు తీసేయగలడు.
ఇంకా తర్వాత చెప్పలేదు. మనం చెయ్యకూడని అపచారం ఏది? అసలు గురువు జోలికి వెళ్ళకూడదు. కాబట్టి చూడండి, బ్రహ్మగారి దగ్గర అపచారం చేస్తే విష్ణుమూర్తికి చెప్పుకోవచ్చు, విష్ణుమూర్తి దగ్గర అపచారం చేస్తే శివుడి దగ్గర చెప్పుకోవచ్చు, ఆయన తీసివేస్తాడు. అదే శివుడికి ఏదైనా అపచారం అంటే మనం ఏదైనా పాపం చేస్తాం ఆయన విషయంలో, పూజ చేయడంలోనో లేకపోతే నైవేద్యం పెట్టడంలోనో ఏదో ఒక విషయంలో, అప్పుడు గురువు గారికి చెప్పుకోవచ్చు. కానీ గురువు గారి దగ్గర కనుక మనం అపచారం చేస్తే ఇంకొకరికి చెప్పుకునేవాడు ఎవరు లేరు. కాబట్టి అసలు గురువు జోలికి వెళ్ళనేకూడదు. గురువు జోలికి వెళ్ళకూడదు అంటే తప్పుగా వెళ్ళకూడదు. గురువు దగ్గర ఉండి అన్నీ నేర్చుకోవాలి. గురువు మనస్సు బాధ పెట్టకూడదు. మన ప్రవర్తన చేత గురువు మనస్సు ఖేదపడిందంటే దాని ఫలితాన్ని ఉత్తర జన్మ వరకు ఆపరు. గురువు పట్ల జరిగిన అమర్యాద సజ్జహా ఫలితం ఇచ్చేస్తుంది. ఉత్తర క్షణంలో కీడు ప్రారంభం అయిపోతుంది. మరల గురువుగారే అనుగ్రహించి దానిని తీసివేయగలరు. మరల గురువుగారు అనుగ్రహించే వరకు ఈశ్వరుడు కూడా ఇక ఆ విషయంలో జోక్యం చేసుకోడు. ఒక గురువుకి సమాజంలో అంత సమున్నతమైన స్థానం ఉంది. కానీ ఈ రోజుల్లో సినిమాల్లో, నాటకాల్లో వాళ్ళందరూ ఎలా చూపిస్తున్నారు అంటే, ఒక గురువు అంటే పనిలేక చేరిన బడిపంతులు అంటూ ఉంటారు. అటువంటి స్థితిలో చూపిస్తున్నారు. గురువుగారితో కలిసి మందు కొడుతున్నామని, గురువుగారితో కలిసి తాగుతున్నామని, సిగరెట్లు తాగుతున్నామని, గురువుగారికి రెండవ భార్య ఉందని ఎక్కడోనూ ఇలాంటివన్నీ చెప్పి నీకు ఉండబోయి ఊరుకోబోయి అంటూ అతని తల మీద కొట్టినట్టు ఇలాంటివన్నీ సినిమాల్లో చూపించి అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టుగా వీళ్ళందరూ నవ్వుతూ ఉండడం అది చాలా తప్పు. ఈ రాసే రచయితలు ఎందుకు అలా రాస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ గురువు గారిని అవమానించినట్టే అవుతుంది ఇది. ఒకవేళ సినిమాలో చూపించినా, నాటకాల్లో చూపించినా, ఇది చూసి ఈ కాలం కుర్రవాళ్ళందరూ కూడా అది నిజమే అనుకుని వాళ్ళ కాలేజీల్లో, స్కూళ్ళలో ఇలాంటి గురువురా మనకి అలా చెప్పాడు చూసావా, అలాంటి వాడురా, ఇలాంటి వాడురా అని చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం పిల్లలకి తప్పు అని చెప్పగలిగే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి గురువుకి సమాజంలో అంత సమున్నతమైన స్థానం ఉంది. అయితే ఈ ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడని చెప్పుకున్నాం కదండి. ఈ సభలో ఏం జరిగింది, ఎందుకు ఈ కథ ఇలా ముందుకు జరిగి వృత్తాసురుడు కథ వరకు వెళ్ళింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో కొంతవరకు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.